హైదరాబాద్ గాంధీ భవన్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివాసీ కాంగ్రెస్ ఎస్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ రఘునాయక్ రుడావత్, సుభాష్ నాయక్, గణేష్ రాథోడ్, వివిధ జిల్లాల ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్లు యాదగిరి నాయక్, లింగం నాయక్, రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మధ్యలో వేరే పార్టీకి వెళ్ళొచ్చారు. వారే చెప్పారు, నేను 23 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు వేరే పార్టీలకు వెళ్ళినా కానీ 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాను వారే చెప్పారు. అంతటి మనిషిని పట్టుకొని నువ్వు నడి బజార్లో ఇంతమంది చూస్తున్నారని తెలియకుండా వెళ్ళి గల్లా పట్టుకొని కొట్టడానికి వెళ్ళావు. అది అది ఎవరు రౌడీ? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రౌడీయా, నువ్వు రౌడీయా? ఎవరు రౌడీ? అంత పెద్ద మనిషిని మీ బాబాయ్ అవుతాడు, ఆయన్నే పోయి గల్లా పట్టుకొని కొట్టడానికి వెళ్ళావు. ఆ రోజు విఘ్నత ప్రదర్శించారు శ్రీశైలం గౌడ్ గారు. ఒకవేళ ఆయన నిజంగా రివర్స్ కొట్టుంటే అక్కడ ఎంత పెద్ద నష్టం జరిగుండేది, ఎంతమంది కార్యకర్తలు కొట్టుకునే వాళ్ళు, ఎంత నష్టం జరిగుండేది. ఒక క్షణంలో శ్రీశైలం గౌడ్ గారు ఈ విషయాన్ని అంతా ఆలోచించి సైలెంట్గా అయ్యారు. చూడండి, నిజంగా అది చాలా గొప్ప నిర్ణయం శ్రీశైలం గౌడ్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని భజన బ్యాస్ని పెట్టుకున్నావు కింద. భజన అంటే ఏముంది, ఒకరు తాళాలు ఊస్తారు, ఒకరు పీపీ ఊస్తారు, ఒకరు తాళాలు కొడతారు, ఒకరు డోలు కొడతారు, ఒకరు ఇంకేదో కొడతారు కదా. ఇలాంటి భజన బ్యాచ్ని పెట్టుకొని ఈ భజన బ్యాచ్తో మరి మా శ్రీశైలం గౌడ్ గారిని మీరు తిప్పిస్తూ ఉన్నారు. ఎవరండి? ఎవరి భజన బ్యాచ్? ఏం చేశారు? స్వతంత్ర ఉద్యమకారులా, స్వాతంత్రంలో పనిచేసిన వాళ్ళ, లేకపోతే ఏంది? వాళ్ళు ఏం చొక్కమైన వాళ్ళ? ప్రతి గల్లీలో చెప్తారు ఈ భజన బ్యాచ్ యొక్క చరిత్ర. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.